రోడ్డు మీద దాడులు జరుగుతా ఉంటే చర్యలు తీసుకోండి అంటే ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉన్నారో ఎలక్షన్ రోజున ఫోన్ ఎత్తలేదని చెప్పి కోర్టులో చూపించారు రికార్డ్స్. అలాంటి ఆఫీసర్లు పెట్టుకొని మీరు విచారణ చేస్తున్నాం అంటే ఎవరికి శాంటిటీ ఉంటుంది, ఎవరు నమ్ముతారు? రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. రఘురాం గారు, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాలని మీరు అంటున్నారు. సో ఇవ్వాలంటే గతంలో ఎవరైతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారో మరి వారి మీద ముందు చర్యలు తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారంటున్నారు. ఇది ప్రభుత్వం చూసుకుంటుందండి. టీటీడీ ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఇప్పుడు ఒక సాంప్రదాయాన్ని పాటించమని చెప్తాం, అంతేగాని మేము నిన్ను వేరే విధంగా ఏం అడగట్లేదుగా. ఏదైతే అక్కడ సాంప్రదాయం ఉన్నదో, విశ్వాసం, ప్రజల యొక్క విశ్వాసం ఉన్నదో, ఆ విశ్వాసాన్ని నువ్వే మారమని చెప్పట్లేదు కదండి. అతను క్రిస్టియను, ఎస్, అది అందరికీ తెలుసుంది. కొత్తగా సర్టిఫికెట్ ఎవరి దగ్గర ఏం తేవక్కర్లేదు, ఏ స్కూల్ సర్టిఫికెట్ అక్కర్లేదు, ఏ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు క్రిస్టియన్స్, నువ్వు రావద్దని చెప్పట్లేదే. అవును, నువ్వు గుడికి రావద్దని చెప్పటల్లా, గుడికి రా, వీళ్ళు ఇద్దరు కూడా వచ్చావు. సో ఇప్పుడు ఒక ఆఫీసర్ చెప్పాడు, మాజీ రిటైర్ అయిన ఆఫీసర్ చెప్పారా అన్నాడు. ఇప్పుడు అది రికార్డ్స్ లో లేదు కదా. ఇవి మళ్ళీ ఇంకొకసారి ఏముంది, నువ్వే నాకు ఇందాక దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా నాకు విశ్వాసం ఉన్నది అంటే దేవుడు మీద వెంకటేశ్వరాన్ని నమ్ముతాను అని రాయి నువ్వు అనే డిక్లరేషన్. అంతే. నువ్వు ఏ మతంతో ఉంటే నాకేంటి, నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిము, ఎవడైతే నాకేంటి. నువ్వు గుడికి వచ్చినప్పుడు కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనని నేను నమ్ముతున్నాను అని సంతకం పెట్టి లోపలికి రా. దానికి ఏముందండి, దాని బలవంతం ఏం లేదు కదా. చాలా సింపుల్ డిక్లరేషన్, 1 పేజ్ డిక్లరేషన్, సంతకం పెట్టి వెళ్తే గొడవ లేదు. ఏముందండి దానికి పెద్ద రాతాంతో రాజకీయం, దీని మీద రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునేది వాళ్ళు కనపడుతోంది కదా. దీని మీద రాజకీయం చేయాల్సిన పని లేదు. సింపుల్ గా దీనికి ఎలాంటి గొడవ లేకుండా డిక్లరేషన్ చేసి వెళ్తాను, దర్శనం చేసుకుని వస్తావు, దట్స్ ఇట్. ఇంకోసారి డిక్లరేషన్ ఏమైనా ఇస్తే మహాపాపమా ఏంటి? కాదు రఘురాం గారు, ఇదే మాట 2019 నుంచి 2024 మధ్యలో ఎందుకు అడగలేదు? మోదీ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి దర్శనం చేసుకోలేదా? ఆ రోజు ఈ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు కదా. మరి శ్రీధర్ రెడ్డి గారు దానికి ఏం చెప్తారు? ఏమండి, ఎవరితో వెళ్ళి దర్శనం చేసుకున్నా డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. ఒకవేళ డిక్లరేషన్ తీసుకోకపోతే అప్పటి ఈవోది ప్రాబ్లము. అప్పుడు ఈవో ఏం చేస్తున్నాడు, ఆయన మీద చర్య తీసుకోవాలా. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఈవో మీద చర్య తీసుకోవాలి. ఏమయ్యా ఎలా చేసావు నువ్వు ఎలా చేసావు నువ్వు? అదే పిఎం గారితో వస్తున్నారు కాబట్టి మరి అడిగే ధైర్యం చేయలేకపోయారేమో. ప్రధానమంత్రి గారు ఏమి తీసుకోవద్దని చెప్పడండి. శ్రీధర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. ఆయన సాంప్రదాయం పాటించే మొదటి వ్యక్తి ఆయన. రఘు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఆయన స్వతహాగా ముస్లిం, ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన రీసెంట్ గా తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకున్నారు. మరి అట్లాగే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత గారు, ఆవిడ ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని, నేను బైబిల్ పట్టుకొని తిరుగుతాను అని చెప్పి ఆవిడ అంది. మరి ఆవిడ కూడా రీసెంట్ గా తిరుపతి దర్శనానికి వెళ్ళారు. వాళ్ళిద్దరి దగ్గర డిక్లరేషన్ ఇదే ఈవో గారు తీసుకున్నారా? డెఫినెట్ గా తీసుకుని తీరాలి. ఈవో బాధ్యత అది. ఎవరికి మినహాయింపు లేదు. మీరు చెప్పిన ఆవిడ అలా అన్నట్టుగా నేను కూడా ఎక్కడో విన్నాను, నేను అదే వీడియోలో ఎక్కడో చూశాను. అయితే ఆవిడ హోమ్ మినిస్టర్ అంత మాత్రాన మీకు మినహాయింపు లేదండి, ఎవరికి మినహాయింపు లేదు. ఖచ్చితంగా అక్కడ చూడం కదండి, హిందూ ధార్మిక సంస్థలు గాని, హిందూ పరిరక్షణ వ్యక్తులు గాని, హిందూ మతం గురించి మాట్లాడే వాళ్ళు గాని, విశ్వ హిందూ పరిషత్ గాని అక్కడ బెంచ్ చేసి కూర్చోదు కదండి. ఎవరైతే ఆ బాధ్యతని ఒక అధికారికి అప్పచెప్పాం, అక్కడ ఒక ఈఓని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఈఓ జేఈఓ వాళ్ళని అక్కడ పెట్టింది. అక్కడ వాళ్ళ బాధ్యత ఏంటంటే అన్ని మతస్థులు అన్ని మతస్థులు ఎవరు వచ్చినా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అనే ఒక సాంప్రదాయం పెట్టాం. దాన్ని పాటించి తీరాలి. పాటించకపోతే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. నేను అదే అడుగుతున్నానండి. అవును రఘు అన్న, మీరు అన్నది 100% కరెక్ట్. వాళ్ళిద్దరు ఇచ్చారా ఇవ్వలేదా, ఇది ఒక్కటే. చెక్ చేస్తే తెలుస్తుంది శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చారా ఇవ్వలేదా. చెప్తారండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర
ఆర్టీజీఎస్ ఉంది, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగింది నాకైతే ఐడియా లేదు వాళ్ళు ఇచ్చి వెళ్ళారా ఇవ్వకుండా వెళ్ళారా అని. ఖచ్చితంగా తర్వాత దీపక్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను ప్రతిసారి సంవత్సరానికి 2 సార్లు టీటీడీకి నేను బతికున్నానని సర్టిఫికేట్ ఇవ్వాలంటున్నాడు. అదొకటే ఒక నిమిషం, గవర్నమెంట్ లో నుంచి మనం ఏ ఒక్క రూపాయి తీసుకోవాలి పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా, ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ప్రతి సంవత్సరం కూడా నేను బతికే ఉన్నాను మహాప్రభు అని చెప్పి వాళ్ళు ఆఫీసర్ దగ్గర సంతకం తీసుకోవాలి. ఎందుకోసం అంటే అక్కడ టీటీడీ డోనర్స్, నేను కూడా ఒక డోనర్ ని, టీటీడీ డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు చనిపోతే ఆ నంబర్ ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి అది రూల్. అదేనండి శ్రీధర్ గారు, అన్ని రూల్స్ అని సాంప్రదాయాలు టీటీడీ పాటిస్తుంది కాబట్టి ఈ డిక్లరేషన్ అంశం కూడా పాటించాలనేదే ఆల్రెడీ అప్పుడు టీటీడీ ఈఓ గారే చెప్పారండి. అప్పుడు టీటీడీ ఈఓ గారే చెప్పారు. అంటే టీటీడీ ఈఓ గారు ఈ పాలసీ వచ్చింది 1987 లో డిక్లరేషన్ పాలసీ. ఆ తర్వాత ఏమైనా అమెండ్మెంట్స్ చేశారా? ప్రతిసారి ఇవ్వాలని చేశారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి కుట్రపూరితంగా ఆయన గురించి ప్రతిసారి ఇదే కదా. ఇవాళ కొత్త కాదు. 2009 నుంచి ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ రోజు నుంచి జరుగుతున్న రాజకీయ విన్యాసం ఇది. ఎవరు కాకుండా ఒక 4 చిల్లర ఏరుకుందాం అనే ఆలోచన తప్పితే, కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు చేశారని చెప్పి నిలదీయండి, ప్రూవ్ చేసి. అది కానీ చేయాల్సింది ఎంతసేపటికి బురద చల్లటమేనా? రఘురాం గారు, ఇవ్వలేదని కోర్టు చెప్పింది, ఇవ్వక్కర్లేదని కోర్టు చెప్పింది, ఇచ్చే అవసరం లేదని చెప్పి అప్పుడు టీటీడీ ఈఓ చెప్పారు. అప్పుడు టీటీడీ ఈఓకి ఏవైతే షరతులు, పాలసీలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయో ఇప్పుడు అవే రూల్స్ కదా. మధ్యలో ఏమన్నా ఈ 20 రోజుల్లో ఏమన్నా టీటీడీ 120 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలసీ ఏమన్నా అమెండ్ చేసిందా? రైట్. రఘురాం గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు అనేకసార్లు సమర్పించారు. రూల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వస్తుంది? రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో తిరుమల సందర్శించారు, స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు కదా. అవును అవును, మరి అదే చెప్పేదండి. ఇప్పుడు మనం ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. టీటీడీలో వ్యవస్థ ఏమిటంటే, ఇప్పుడు మనం ధర్మాన్ని కాపాడేటటువంటి మన విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థ గాని, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ గాని, లేకపోతే కనుక స్వామీజీలు గాని, ఈ ధర్మ రక్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అక్కడ ఎవరెవరు దర్శనాలు రోజుకి 70,000 మంది 80,000 మంది దర్శనం చేసుకుంటున్నారండి భక్తులు. ఎవ్రీ డే ఒక 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు ప్రభు స్వామివారికి రోజు కానుకలు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి యొక్క పవిత్ర ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ టీటీడీ. అక్కడ ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనే దానికోసం ఒక అధికారులను మనం పెట్టాం. వాళ్ళ బాధ్యత ఏంటంటే, ఎవరైతే ఒకవేళ అన్య మతస్థులు కూడా ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. మనకు ఎలాంటి రిస్ట్రిక్షన్, నువ్వు ముస్లిం అయితే రావద్దు, క్రిస్టియన్ రావద్దు అనేవి పెట్టలేదండి. ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. భక్తి ఉండి నాకు నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క వ్యవస్థను చూడటానికి అక్కడ ఈఓ అని, జేఈఓ అని మనం అధికారులను పెట్టాం. వాళ్ళ పని ఇది. ఎవరు వెళ్తున్నారు, ఎవరు అన్య మతస్థులు, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఎవరో క్రిస్టియన్ వెళ్ళి దర్శనం చేసుకున్నాడు అనుకోండి, ఎవరికి తెలుసు క్రిస్టియన్ అని? అదే ఒక విఐపి, ప్రజలకి తెలిసినటువంటి విఐపి వెళ్తే ఖచ్చితంగా అతను వెళ్తున్నాడని తెలుసు కాబట్టి డెఫినెట్ గా ఇది సాంప్రదాయాన్ని పాటిస్తున్నాడా లేదా అని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. అవును, ఖచ్చితంగా ఆ సాంప్రదాయాన్ని పాటించి వెళ్తే గొడవ లేదండి. ఏదైతే అక్కడ సాంప్రదాయం ఎక్కడికి వెళ్తామో ఆ సాంప్రదాయాన్ని పాటించాలి కదండి. అవును, మనమేమి వేరే కోరిక అడగట్లేదు కదా, దీన్ని రాజకీయం చేయట్లేదు కదా. స్వామి నువ్వు అది వరకు వెళ్ళి ఉంటావు, తప్పు చేసావు. ఒకవేళ ఆ సుబ్రహ్మణ్యం గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాజీ ఇలా చెప్పారన్నారు, మరి రికార్డులో ఆల్రెడీ ఇచ్చినట్లయితే రికార్డులో ఉంటుంది. కొత్తగా ఈ దానికి టీటీడీ రూల్ ఎందుకు చదవలేదు కాబట్టి ఆల్రెడీ ఒకసారి ఇస్తే ఇంకొకసారి ఇవ్వక్కర్లేదని ఉందా అనేది మరి నాకు తెలియదు. కాబట్టి ఆ రూల్ నేను చదవలేదు కాబట్టి టీటీడీ గురించి ఒకసారైనా ఇవ్వాలి అనేది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇస్తే దానిలో